పాలమూరు ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ అధికారంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల్లానే మాట్లాడారని, వాళ్లపై వాళ్లకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. ఏక్నాథ్ సిండేలా ఎవరైనా వస్తే బీజేపీ ఆలోచిస్తుందన్నారు. ప్రధానమంత్రిని మొన్న పెద్దన్న అని, మీ పార్టీలో విమర్శలు వస్తే ఇప్పుడు మోడీ కేడీ అంటున్నావా అంటూ ప్రశ్నించారు. పాలమూరు అభివృద్ధికి రేవంత్ చేసిందేమిటో చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఇదే అహంకారం చూపితే ప్రజలు ఫామ్ హౌస్ కు పంపించారని ఆమె గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిలాగా మాట్లాడలేవు, ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగానే మాట్లాడుతున్నాడు. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆయన ఒక మాటలను చూస్తే. మోడీ గారిని మొన్ననేమో బడేబాయ్ అని చెప్పి ఆదిలాబాద్ సభలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, మోదీ గారి సహకారం అవసరం, సహకారం తీసుకుంటా కొట్లాడబెట్టుకొని ఓ పక్క మాట్లాడతాడు. మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ నగర్లో మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతాడు. అంటే ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నా ముఖ్యమంత్రి కాలేదు నేను అనుకుంటున్నట్టున్నది. గతంలో కేసీఆర్ కూడా ఇదే అహంకారంతోనే విర్రవీగిండు. ఇదే అహంకారంతో విర్రవీగి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపి